ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి క్రియేటర్స్. నేను మీ సత్య ఉమ్మిటి. మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ ప్రకృతిలో ఆ భగవంతుడు ప్రసాదించిన వరప్రసాదాల్లో పండ్లు కూడా ఒక ప్రసాదం. ప్రసాదం అని ఎందుకన్నారంటే ఈ పండ్లలో ఉండే పోషక విలువలు మన ఆరోగ్యానికి రక్షణనిస్తాయి. పండ్లు తింటే ఆరోగ్యం వృద్ధి చెందుతుందని, అనారోగ్యానికి ఎక్కువగా గురికాము అనే విషయం చాలామందికి తెలుసు. అసలు కొన్ని ఫ్రూట్స్ అయితే అమృతంతో సమానం. వాటిని అమృత ఫలాలు అని కూడా అనొచ్చు. ఎందుకంటే వాటిలో ఉండే పోషక విలువలు అలాంటివి. మరి అలాంటి అమృత ఫలం మనందరికీ బాగా తెలిసిన పండు గురించి, దానిలో ఉండే పోషక విలువల గురించి, ఈ పండు తినడం వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో చూసిన తర్వాత అలాగే వదిలేయకండి. లైక్ చేసి ఈ మంచి ఇన్ఫర్మేషన్ని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా వస్తాయి. ఈ చెట్టు ఎన్నో విశేషాలను, ప్రత్యేకతలను సొంతం చేసుకున్న దైవవృక్షం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పండుని ఇచ్చే చెట్టు ఇది. దాదాపు 36 కిలోల వరకు బరువు ఉండే పండును ఈ చెట్టు మనకిస్తుంది. అంతేకాకుండా అరటి చెట్టు మాదిరిగానే ఈ చెట్టులోని అన్ని భాగాలు కూడా ఉపయోగపడతాయి. పండును భుజిస్తాము. ఈ చెట్టుకి కాసే ఆకులతో విస్తరాకులు కుట్టుకుంటాము. ఈ చెట్టుకు వచ్చేటువంటి కొయ్యతో మృదంగం, కంజీర, మద్దెల, వీణ వంటి సంగీత పరికరాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా చిన్న చిన్న పడవలు, తెప్పలు తయారు చేసేందుకు ఈ చెట్టు కలపను ఉపయోగిస్తూ ఉంటారు. కాగా ఈ చెట్టులోని అన్ని భాగాలు ఈనాడు మందుల తయారీలో ఉపయోగిస్తూ ఉండడం ఎంతో విశేషం. మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. పెద్ద పండు ఇచ్చే చెట్టు ఏంటి? పనస చెట్టు. పనస చెట్టుకు వైద్యంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రధానంగా పనస పండులో విటమిన్ ఏ, సి, B6తో పాటు థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింకు వంటివి సమృద్ధిగా ఉన్నాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే లక్షణాన్ని కలిగి ఉంది ఈ పనస పండు. అంతేకాదండోయ్, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాకుండా గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా, మలబద్ధకం, రక్తహీనత వంటి వాటిని నివారించే లక్షణంతో పాటుగా ఎముకల బలానికి తోడ్పడుతుంది. గ్యాస్, అల్సర్ వ్యాధులను నివారిస్తుంది. బెరడుతో చేసిన కషాయం మలబద్ధక నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది. పనస ఆకులో వేడివేడి అన్నాన్ని ఉంచి దానిని భుజించడం వల్ల జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. ఇలాంటి ఎన్నో పోషక విలువలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ పనస పండును నేనైతే ఖచ్చితంగా అమృత ఫలమనే అంటాను. మీకు కూడా అమృత ఫలం అనిపిస్తే కామెంట్తో నాకు తెలియచేయండి. ఈ పండును ఎక్కడున్నా కూడా వదిలిపెట్టకుండా కొనండి, తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడంతో పాటు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఈ పండును ఏ సీజన్లో ఎప్పుడు ఎక్కడ దొరికినా మిస్ చేసుకోకుండా తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.